తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. సో దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించినటువంటి ఆఫీస్లోనే మనం ప్రస్తుతం ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం చెల్లా చెదురుగా పడిన పరిస్థితి. దాదాపు 50 మంది జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేసినట్లుగా కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. రక్తపు మరకలు. కీ న్యూస్ ఆఫీస్కి సంబంధించినటువంటిది మొదటి రూమ్ ఇది. ఇక్కడి నుంచి లోపలికి కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. లోపలికి వచ్చిన అనంతరం ఈ ఫర్నిచర్ అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో ఇక్కడి నుంచి లోపలికి మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల స్టూడియో పక్కనే మల్లన్నకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న ఛాంబర్ ఉంది. ఇక్కడనే ఈ దాడికి సంబంధించినటువంటి పూర్తిగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. పైకి గాల్లోకి కూడా గన్మెన్స్ కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి బుల్లెట్లను తీసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మల్లన్నకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే సో పైన దాడి చేసిన సందర్భంలో గన్మెన్స్ గాల్లోకి కాల్పులు జరిపారు. దానికి పైన ఏదైతే మనకు ఫెన్సింగ్ ఉంటుందో దానికి ఎక్కడెక్కడ బుల్లెట్ గాయాలని అన్న దానిపైన కూడా పూర్తిగా వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. దాడి జరిగిన సందర్భంలో 50 మంది ఒక్కసారిగా వచ్చి మల్లన్నను చంపుతామంటూ కూడా జై కవితక్క అంటూ నినాదాలు చేస్తూ లోపలికి వచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు క్లూస్ టీం కూడా వచ్చి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించారు. ఇక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి ఛాంబర్ ఇది. ఇక్కడి నుంచి లోపలికి వచ్చే ప్రయత్నం చేయడంతో గన్ను తీసుకొని కూడా తనపైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నించినట్లుగా కూడా మల్లన్న చెప్తున్నారు. సో 50 మంది కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే గన్ను గుంజుకుని తనపైన తిరిగి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. అందుకే అంగరక్షణలోని భాగంగానే తనను కాపాడలోని భాగంగానే గన్మెన్స్ కూడా గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే సీలింగ్ ఉంటుందో పైన ఆ సీలింగ్లో ఉన్నటువంటి బుల్లెట్లను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం కూడా వాళ్ళు కొంతమంది బయటికి పోయారు. మిగతా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారిని బయటికి తరిమే ప్రయత్నం చేశారు. సో బుల్లెట్లు ఈ సీలింగ్కి పైన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలు సేకరించారు. దీనిపైన ఇప్పటికే బుల్లెట్లు ఎన్ని గాల్లోకి కాల్పులు జరిపారు, గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం కూడా ఎవరెవరికి గాయాలయ్యాయి అన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఆఫీస్ మొత్తం చిందరవందరగా పూర్తిగా అద్దాలను ధ్వంసం చేయడం, మల్లన్న ఛాంబర్ను టార్గెట్గా చేస్తూ, ఎందుకంటే వాళ్ళు మల్లన్న పైన దాడి చేసేందుకు, మల్లన్న పైన హత్యాయత్నం చేసేందుకే కుట్రపూరితంగా వచ్చినట్లు కూడా మల్లన్న కొన్ని ఆరోపణలు చేస్తారు. సో ఈ సీలింగ్లో ఉన్నటువంటి బుల్లెట్లను ఎందుకంటే గాల్లోకి ఫైరింగ్ జరిపారు. మనం ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. సీలింగ్కి తాకిన అనంతరం కూడా లోపల మనకు చూడొచ్చు, ఒకసారి కౌంట్ చేయొచ్చు. లోపల దాదాపు 5 కాల్పులు జరిపినట్లుగా కూడా హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ 3, అటు పక్క మరో పక్క 2 ఆ హోల్స్ మొత్తం 5 హోల్స్ మనకు కనిపిస్తున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపితే మొత్తం ఆ సీలింగ్ వరకు కూడా తాకిన పరిస్థితి. ఇక్కడ ఒకటి మొత్తం 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా కూడా అంటే తీన్మార్ మల్లన్న పైన అటాక్ చేయడానికి లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. తమ వద్ద ఉన్నటువంటి గన్మెన్ల వద్ద 1+1 గన్మెన్ తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో గన్మెన్స్ 2 గన్మెన్స్ ఉన్నారు. ఒక గన్మెన్ బాలకృష్ణ అనే గన్మెన్ నుంచి కూడా గన్ని తీసుకొని వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. మల్లన్నను కాపాడుతున్న సందర్భంలోనే తాము గాల్లోకి కాల్పులు జరిపామని కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి. దీనిపైన ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా దాడులకు భయపడేది లేదు, దాడుల వెనుక ఎవరನ್ನು కూడా ఉపేక్షించేది లేదు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలంటూ కూడా తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఎవరెన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి తీన్మార్ మల్లన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలోపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్లూస్ను ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో తదుపరి ఎవరు దాడి చేశారు అన్న అంశాలపైన కూడా దర్యాప్తు అనంతరం కూడా ఈ విషయాలపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఉప్పల్, కీ న్యూస్ ఆఫీస్ నుండి. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది. ఇప్పటికే దాడిని ఖండిస్తూ కూడా తీన్మార్ మల్లన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై తీన్మార్ మల్లన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్న, అసలు దాడికి కారణాలు ఏంటి? మీరు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు కూడా. వివాదాస్పదం ఏంది నాకు అర్థం కాలే. వ్యాఖ్యలకు అర్థమైంది చెప్పండి. ఏంది దాని వెనకాల వివాదాస్పద ఇంకోటా కాదు. ఇదే వెలమలు మా ఆడబిడ్డల్ని బరివాతల బతుకమ్మ ఆడిపించినటువంటి జాతులు వీళ్ళు మా పైన దాడులు చేసుకుంటూ వీళ్ళకి ఆత్మగౌరవాలు ఉంటాయి, మా అమ్మాలక్కలకు ఉండయా? ఏంది తీన్మార్ మల్లన్న మాట్లాడింది?
నీకేం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ వస్తే మా బీసీలం కదా పండుగ చేసుకోవాల్సింది, మేము కదా కృతజ్ఞత చెప్పాల్సింది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి. ఒకవేళ చెప్పేది ఉంటే నీకేం సంబంధము? నువ్వు కవిత ముదిరాజా, కవిత గౌడ, కవిత పద్మశాలియా, కవిత ఏ రకమైనటువంటి సంబంధం నువ్వు? మా కులాలకు ఏమన్నా వియ్యం పొత్తుందా? ఇక్కడ తప్పేముంది? కొంచెం కంచం పొత్తు మంచం పొత్తు అనే దాంట్లో కొంత వాళ్ళు పొత్తు అంటే కలిసి వియ్యం పొందడము, ఇది మీడియాకు కూడా చెప్తా ఉన్నా. దీని అర్థం ఇది. వాళ్ళ భాషలో వేరే ఉండొచ్చు, మరి మాకు తెలియదు. మా భాషలో అయితే గది. బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ రాజకీయ పార్టీ అంటున్నారు, అందుకు కుట్రలో భాగంగానే ఈ దాడి చేసినట్లు 100% ఇంతే. ఇది బీసీలు రాజకీయ పార్టీగా రాకూడదనేటువంటి కుట్రతోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బరాబర్ బీసీల రాజకీయ పార్టీ ఏర్పడుతుంది. ఎంతమంది జాగృతి కార్యకర్తలు వచ్చారు? అసలు మీ పైన కూడా దాడి జరిగింది, మీకు గాయాలైనట్లు అవును, ఒక 50 మంది వరకు ఉంటారు అప్రాక్సిమేట్గా. వాళ్ళంతా దాడులు చేయడం జరగాల్సిన పరిస్థితి, ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అంటే అతను ఆ లోపలికి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత బంధువట, ఆయన సుజీత్ రావట. ఆయన వచ్చి మా బాలకృష్ణ గన్ను లాక్కుంటున్నాడు. ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు జరపడానికి ఆయన వెపన్ లాక్కుంటుంటే అక్కడ అనివార్య పరిస్థితిలో ఈయన ఫైర్ చేయాల్సి వచ్చింది. అంటే నన్ను చంపడానికి, అంటే కాల్పులు జరపడం తప్ప కుట్రలు ఉన్నాయంటారు. మీరేం ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ? నేను నమ్ముతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎట్టి పరిస్థితిలో వెనక్కి పోడు. ఈ చిల్లర మల్లర చేసేటువంటి మొన్న ఏబిఎన్ ఆఫీస్ పైన దాడి, అంతకుముందుకు మహా టీవీ పైన దాడి, ఇవాళ క్యూ న్యూస్ పైన దాడి, ఇట్లా చేసుకుంటూ పోతాం. కల్వకుంట్ల కుటుంబానికి తాత జాగీర్గా రాసిచ్చినాం తెలంగాణ అని అనుకుంటారేమో, కానీ ఇదే తెలంగాణ రాష్ట్రం మీ గోరీలు కడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. దాడులు జరుగుతున్నాయి. ఫైనల్గా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా? నా భవిష్యత్ కార్యాచరణ క్లియర్గా ఉంది. నేను ప్రజాక్షేత్రంలోకి పోతా ఉన్నా. మేము బీసీ ఉద్యమం, బీసీ రాజకీయాల వైపు పోతా ఉన్నాం, ఆ దిశగా పోతాం. ఇవాళ సుమారు 11 గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని, సమస్యలతోని ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ, వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్లో ఉండగా కరెక్ట్గా 11 గంటల 25-30 నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ, డౌన్ డౌన్ మల్లన్న అంటూ, డౌన్ డౌన్ బీసీలు అంటూ 20 నుంచి 30 మంది వెలమ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అందులో చాలామంది ఆధారాలు దొరికినాయి. వాళ్ళు వచ్చి మా సిబ్బంది పైన దాడి చేసి, ఇక్కడికి వచ్చిన ప్రజలు కన్నీళ్లు పెడతా ఉంటే కూడా వదలకుండా వాళ్ళపైన దాడి చేసి, వాళ్ళని తీవ్రంగా గాయపరిచి, మా సిబ్బంది పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసుకుంటూ, ఇక్కడ మా కవితక్క, మా కల్వకుంట్ల కవితక్క నాయకత్వం వర్ధిల్లాలనుకుంటూ, మా గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా మా గన్మెన్ల పైన దాడి చేసి, అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజీత్ రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజీత్ రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే, తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది
మీ అన్న చంపిండు, నీళ్లతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు. దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ మేమంత సామర్థ్యంగా ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము ఈ జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో ఇదే మొగని కొట్టి మొగసాలకు ఎక్కిందంటారు చూడు, అట్లుంది కథ. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తపు టేర్లు బారించి తీన్మార్ మల్లన్న దెబ్బలు ఎవరు గారికి ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.